నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో ప్రభుత్వ పరంగా వినియోగదారుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి ఆవశ్యకత గురించి మాట్లాడుకుందాం. వినియోగదారులను రక్షించాలి అంటే తప్పనిసరిగా వినియోగదారులకు అవగాహన కల్పించాలి. వినియోగదారులకు ఎటువంటి విషయాల మీద అవగాహన కల్పించాలి అనేది మరో ప్రశ్న. ప్రతి వినియోగదారుడు తన వినియోగ అవసరాల కోసము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా దగా పడుతున్నాడు, ఏ విధంగా మోసపోతున్నాడు, ఆ దగా పడకుండా, అలా మోసపోకుండా చేయాలంటే ఎటువంటి విజ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి అనే దాని మీద ఒక అధ్యయనం చేయాలి. గతంలో జరిగింది కూడా అధ్యయనం. ప్రపంచ దేశాలే ఎటువంటి విద్యని వినియోగదారులకి అందించాలి అనేది 1980 దశాబ్దం నుంచే ప్రారంభమైంది. పలు దేశాలు వినియోగదారుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత వినియోగ విద్య యొక్క ఆవశ్యకత, ఎందుకంటే కన్స్యూమర్ రైట్స్లోనే ఒక హక్కుగా దాన్ని ప్రకటించడం జరిగింది. రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అని మొదట్లో వచ్చింది మనకి 1986 రక్షణ చట్టంలో. 2019లోకి వచ్చేటప్పటికి కన్స్యూమర్ ఎడ్యుకేషన్ కాకుండా రైట్ టు కన్స్యూమర్ అవేర్నెస్ని కొంచెం మార్చారు. ఏది ఏమైనప్పటికీ అవగాహన అనేది ప్రాధాన్యతా క్రమంలో ముందుగా వచ్చేది అదే. ఎప్పుడైతే వినియోగదారుల్లో అవగాహన కల్పించామో తనని తాను రక్షించుకునే ఒక అవకాశం వినియోగదారుడికి దొరుకుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయితే తనను తాను ఎలా రక్షించుకుంటాడు? ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడి చేద్దాంలే అనుకుంటాడు. విషయాలు తనకే తెలిసినప్పుడు ఈ విధంగా చేస్తాను అనే నిర్ణయానికి వస్తాడు. అక్కడ వినియోగదారులకు విద్య ఇవ్వటం అనేది చాలా ప్రాధాన్యమైనది. అలా విద్యను ఇవ్వటంలో ఎవరివ్వాలి అన్నది ఇంకొక ప్రశ్న వస్తుంది. ఈ విద్య ఎవరివ్వాలి? వినియోగదారుల రక్షణ చట్టంలో ఒక హక్కుగా దాన్ని నిర్వచించారే తప్పించి రైట్ టు కన్స్యూమర్ అవేర్నెస్ అని ఇది ఫలానా వాళ్ళు ఇవ్వాలన్నది ఎక్కడ చట్టం సూచించదు. ప్రభుత్వమే చట్టం చేసింది కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వానిది అని అందరూ చేతులు దులిపేసుకున్నారు. నిజమే, ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి, తీసుకుంటుంది కూడా. కానీ ఇది ఒక్క ప్రభుత్వానికే సాధ్యమా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం కాదా? అసలు ఏ వయసులో ఈ విజ్ఞానాన్ని వినియోగదారులకు అందించాలి అంటే అప్పట్లో ఈ విషయం మీద చర్చించే మేధావులంతా కూడా ఎంత ఎర్లీగా వాళ్ళకి ఈ విద్యను అందిస్తే అంత చక్కటి వినియోగ సమాజం తయారవుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇదే విషయం మీద కన్స్యూమర్ క్లబ్స్ స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ పెడదామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. నిర్ణయం చేసి కూడా 25 సంవత్సరాలు దాటిపోయింది. ప్రారంభంలో వినియోగదారుల క్లబ్లు వచ్చినాయి, కొంతకాలం పనిచేసినాయి, తర్వాత పనిచేయటం మానేసినాయి. ఎందుకంటే ఆ క్లబ్లు స్థాపించేటప్పుడు సస్టైనబిలిటీ గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. ఆ క్లబ్లు స్థిరంగా నడవాలి అంటే ఏం చేయాలన్న ఆలోచన రాలేదు. ఆ రోజు క్లబ్బులు పెట్టడం జరిగింది కదా అనే సంబరపడిపోతే సరిపోదు. అవన్నీ కూడా ఎప్పుడైతే పనిచేయటం ఆగిపోయిందో, ఆగిపోయి కూడా 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అలా కాదు, పాఠశాల విద్యార్థులకి వినియోగ విద్యను అందించి తీరాలి. ఎందుకంటే వీళ్ళు గ్రామ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన విద్యార్థులు ఎంతోమంది ఉంటారు. ఇందులో గ్రామాల్లో వారిని కొంచెం ఎడ్యుకేట్ చేయాలి అని అనుకుంటే ఇది చక్కటి సోర్స్. ఈ పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఇరుగు పొరుగు వారికి చెప్తారు అని ఒక కృత నిశ్చయానికి నేటి ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఇది ప్రతి తమిళనాడులో కూడా బాగానే జరుగుతుంది ఉద్యమం. కొన్ని చోట్ల ప్రభుత్వం పెద్దగా దాని గురించి పట్టించుకోకపోతే జరగదు. ప్రతి పాఠశాలలోనూ, అది ప్రభుత్వ పాఠశాల అయినా సరే, ప్రైవేటు పాఠశాల అయినా సరే, యాజమాన్యం తమ బాధ్యతగా తీసుకుని వినియోగదారుల క్లబ్బులు పెట్టి ఆ చిన్న వయసులోనే పిల్లలకి ఈ రకంగా మోసాలు జరుగుతున్నాయి సుమా, చెప్పండి మీ తల్లిదండ్రులకి, అవగాహన కల్పించండి మీ గ్రామీణులకు అని వారిని సమాయత్తం చేస్తే, వారు వినియోగదారుల ఉద్యమంలో సైనికులుగా పనిచేస్తే తప్పనిసరిగా వినియోగ ఉద్యమం మంచి ఊపు అందుకుంటుంది. వినియోగ ఉద్యమం వల్ల చాలా విషయాలు, ప్రజల్ని మోసం చేసే ఎన్నో విషయాలు, చాలా విషయాలంటే ఆగుతాయి. ఇప్పుడు వినియోగదారుడికి భయపడే వ్యక్తులు లేరు. ఎందుకంటే ఉద్యమం యొక్క ఆ షార్ప్నెస్ తగ్గింది. కన్స్యూమర్ క్లబ్స్ తీసుకొచ్చి పాఠశాలలోనూ కళాశాలలోనూ వాళ్ళని సమాయత్తం చేస్తే వాళ్ళు యువరక్తం, వాళ్ళు ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, జరగకూడదు అని కనుక వాళ్ళకి అర్థమైతే తప్పనిసరిగా దాన్ని ప్రతిఘటించడానికి వాళ్ళు వెనుకాడరు. సుశిక్షితులైన సైనికులు మనం తయారు చేయాలని అనుకుంటే మాత్రము ప్రతి పాఠశాలలోని విద్యార్థికి వినియోగదారుల రక్షణ చట్టం, దానిలోని అంశాలు, దానివల్ల కలిగే ఉపయోగాలు వివరించి చెప్పాలి. అలాగే ముఖ్యంగా ప్రతి మనిషికి ఏది అవసరమో వినియోగదారుడు కూడా అదే అవసరము. ప్రతి మనిషిలోనూ వినియోగదారుడు ఉంటాడు. ఎటొచ్చి చట్టంలో ఏదైనా వస్తువు కొన్నప్పుడు
మాత్రమే వినియోగదారుడు రాసి ఉన్నప్పటికీ కూడా ఏదో సందర్భంలో ఈ వస్తువు కొనకుండా ఏ మనిషి ఉన్నాడు? అంచేత ప్రతి ఒక్కరు వినియోగదారులే. ఈ రకంగా మోసాలు జరుగుతున్నాయి, కల్తీలు జరుగుతున్నాయి, ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి, ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ మనం ఎప్పుడైతే ఈ చిన్నారులకి, ఈ విద్యార్థులకి మనం బోధించి చెప్పగలిగామో తప్పనిసరిగా సమాజం జాగృతం అవుతుంది. అంతవరకు అమాయకంగా గ్రామాల్లో కాలం గడిపేస్తున్న వాళ్ళు కూడా అవును కదా, ఈ మోసాన్ని మనం ఎదుర్కోవాలి కదా అని అనుకుంటారు. చూస్తున్నాం ఈరోజు రైతులు ఎంత పవర్ఫుల్గా ఉన్నారో దేశంలో. అటువంటి ఉద్యమాలు రావాలి అని అనుకుంటే మాత్రము తప్పనిసరిగా పాఠశాల కళాశాలలో విద్యార్థులకు వినియోగదారుల పట్ల జరుగుతున్న మోసాలు, వినియోగదారులు గురవుతున్న అవమానాలు, వినియోగదారులు వాటి నుంచి రక్షించుకోవాల్సిన మార్గాలు మనం చక్కగా వివరించవలసిన అవసరం ఉంది. అందుచేత పాఠశాల యాజమాన్యానికి మా విన్నపం ఏమిటంటే, పిల్లల్ని వినియోగదారుల విషయాలు చెప్తే వాళ్ళు మాకే ఎదురు తిరుగుతున్నారేమో అని భయపడకండి. అది అర్థం లేని ఆలోచన. ఆ స్టూడెంట్స్కి మేము సరైన విద్య నేర్పాలి, వాళ్ళు మోసపోకుండా ఒక తెలివైన వినియోగదారుడిగా మార్కెట్లో మసిలేలా అతన్ని రూపుదిద్దాలి అని మాత్రమే మీరు ఆలోచించండి. అంతేగాని మీ స్కూల్ మీద రేపు అతను ఈ విషయాలన్నీ తెలిసి ఒక కేసు వేస్తాడేమో ఆ భయం అనవసరం. మీరు తప్పులు చేస్తే తప్పించి అలా భయపడవలసిన అవసరం లేదు. ఈ ఒక్క విన్నపంతో అందరి స్కూలు యాజమాన్యాలకి మరొక్కసారి మా విన్నపం ఏంటంటే, కన్స్యూమర్ క్లబ్ ప్రారంభించండి. మనసా వాచా కర్మణ ఆ క్లబ్ సజావుగా నడిపేలా చూడండి. ఆ తర్వాత అది మీ స్కూల్కి ఎంత మంచి పేరు వస్తుందో మీకే అర్థమవుతుంది. సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.